హల్లెలూయా. దేవునికి స్తోత్రములు, దేవునికి స్తోత్రములు. దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు. కీలక భాగములలోనికి మనం వస్తున్నాము. ప్రభు అత్యున్నత కృపను బట్టి బాప్తిస్మిచ్చి యోహాను గురించి మనము పలు దఫాలుగా ధ్యానిస్తూ వచ్చాము. ఈరోజు బాప్తిస్మిచ్చి యోహాను యొక్క రెండవ కోణాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మర్చిపోవద్దు, ఈ బాప్తిస్మిచ్చి యోహాను జకరియా కుమారుడు, ఏలియా ఆత్మ కలిగిన వాడు. సో ఈరోజు సంఘటన మనము ధ్యానం చేసే ముందు వీరిరువురి గురించి రెండు చిన్న సంఘటనలు క్లుప్తంగా మీ ఎదుట పెడతాను. ఏలియా అగ్ని వంటి ప్రవక్తే, అగ్నిని కురిపించిన వాడే. కానీ తన జీవితంలో ఉన్న ఒకే ఒక్క చిన్న మచ్చ, రాణి అయిన యెజబెలుకు భయపడి పారిపోయాడు. ప్రభువా, నేను నా పితరుల కన్నా గొప్పవాడిని కాదు, ఇంత మట్టుకు చాలు, నన్ను తీసేసుకోమని ప్రార్థన చేశాడు. జంకెడ్ ఎక్కడో కొంచెం ఏలియా. రెండు, యోహాను తండ్రి అయిన జకరియాను మనం చూస్తే, మనము మొదట్లో ధ్యానించినట్టుగా నీకు యోహానుని ఇవ్వబోతున్నాను 7 గుణలక్షణాలు అని చెప్పినప్పుడు కూడా జకరియా నమ్మలేదు. అల్ప విశ్వాసం కనపరిచాడు అక్కడ. మరి ఈ యోహాను ఎవరు? జకరియా కుమారుడే కదా, ఏలియా ఆత్మ కలిగిన వాడే కదా. ఇంత గొప్పగా దేవుని కొరకు వాడబడిన ఈ యోహాను కూడా జన్మించినవాడు, అరణ్యములో ఎదిగినవాడు, అనేకులను సూటిగా గద్దించినవాడు, యేసు ప్రభుని గణపరిచినవాడు, గొప్పవాడు, దేవుని గొర్రెపిల్లని, శక్తిమంతుడని, ఆయన చెప్పుల వారిని విప్పటానికి కూడా నేను పాత్రుడను కాను అని యేసుని అంతగా గణపరచినవాడు, ఆయన పెండ్లి కుమారుడని, నేను ఆయన స్నేహితుడనని తనను తాను తగ్గించుకొనిన వాడు ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం. మనం ఇప్పటి వరకు యోహాను హేరోదుని గద్దించి చెరస్సాలలోకి వెళ్ళినట్టుగా మనము చూసాము. ఇప్పుడు చెరస్సాలలో ఉండి హేరోదుతో మాట్లాడుతున్నాడు. బహుశా చెరసాలలో ఉండగా ఎక్కడో ఒక మూలన యోహాను హృదయం బలహీనపడింది, యోహాను విశ్వాసం బలహీనపడింది. ఎట్లా చెప్తున్నావు అని నేను అంటారేమో. చూడండి, మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 2వ వచనాన్ని చదివి వినిపిస్తాను. క్రీస్తు చేయుచున్న కార్యములను గురించి యోహాను చెరసాలలో విని, రాబోవు వాడవు నీవేనా, మేము మరియొకని కొరకు కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను నంపెను. ఆలోచించారా? యోహాను సువార్త ప్రారంభించినప్పటి నుంచి కూడా యోహాను ఎవరో అడగలేదే, యేసు ప్రభు గురించి మాకు చెప్పు, ఆయన కొంచెం పొగుడు, ఆయన పరిచర్యని ఎక్కువగా పొగుడు, నువ్వు తగ్గు అని యోహానుకి ఎవరు చెప్పలేదే. యోహాను తనంతట తానే దేవుని గణపరిచాడే, తనంతట తానే యేసు పరిచర్యను కొనియాడాడే. మరి అంతగా యేసును గణపరిచిన ఈ యోహాను చెరసాలలోకి వెళ్ళిన తరువాత, రాబోయేవాడు నీవేనా, మేము ఇంకొకరి కోసం కనిపెట్టాలా? అరే నువ్వే కదా సాక్ష్యం ఇచ్చింది, ఈయనే దేవుని గొర్రెపిల్ల అని. మరలా నువ్వే ఎలా అడుగుతున్నావు, నువ్వేనా మేము ఇంకొకరి కోసం కనిపెట్టాలా అని? ఈ వాక్యం చదువుతున్నప్పుడు యోహాను విషయంలో ఒక తెలియని బాధ కలుగుతుంది. అవురా, దేవుని కొరకు ఎన్నో గొప్ప కార్యములు చేసిన వాడే ఈ వ్యక్తి, హేరోదు వంటి రాజులో కూడా తలదించిన వాడే ఈ వ్యక్తి, అంతటి మహనీయుడు ఇంతగా ఎలా అల్ప విశ్వాసి ఇవ్వగలిగాడు? యేసు ప్రభు ఉనికిని ఎలా ప్రశ్నించగలుగుతున్నాడు? ఈరోజు వాక్యం వినిచిన ప్రియ సహోదరి సహోదరులారా, బహుశా మనం కూడా ఒకవేళ దేవుని ఆత్మీయతను ఎంతో లోతుగా రుచి చూసి కూడా ఎక్కడో మనకు ఎదురైన ఒక అపాయాన్ని బట్టో, మనకు ఎదురైన ఒక శోధని బట్టో, మనకు కలిగిన ఒక నష్టాన్ని బట్టో, మనం ఉన్న ఒక ఊబిని బట్టో ప్రభువుని శంకిస్తున్నామా? దేవుని ప్రేమను శంకిస్తున్నామా? సందేహపడుతున్నామా? నేను నిజంగా యేసు ప్రభుని నమ్ముకోవటం కరెక్టేనా?
ఈ నిజమైన దేవుడేనా? దేవుడు నన్ను ఇంకా ప్రేమిస్తున్నాడా? దేవుడు నిజంగా నన్ను పట్టించుకున్నాడా? దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా? నేను ఇంకేదైనా ఆల్టర్నేటివ్ చూసుకోవాలా? నువ్వు కొంచెం అపవాదికి అవకాశం ఇస్తే నీ అల్ప విశ్వాసాన్ని ఇంత అవిశ్వాసంగా మార్చడానికి అపవాది సిద్ధంగా ఉన్నాడు. అందుకే మీకు ముందుగా పరిచయం చేశాను. యోహాను జకరియా కుమారుడే. ఇది చదువుతున్నప్పుడు ఒక అనిపిస్తుంది, తండ్రి గుణలక్షణం ఇలా వచ్చిందేంటి? ఏలియా ఆత్మ కలిగిన వాడే. ఏలియా ఎలాగైతే యెజబెలుకు భయపడ్డాడో, హేరోదియ తనను చంపించడానికి పదే పదే ప్రయత్నిస్తుండగా ఎక్కడో యోహాను ఆ ఏలియా ఆత్మని ఈ రకంగా కనపరిచాడు. నిజంగా నువ్వేనా? మేము ఇంకొకరి కొరకు కనిపెట్టాలా అని అడుగుతున్నాడు. సంగమా, మనము కూడా అల్ప విశ్వాసానికి లోనవుతున్నామా? దేవుని ప్రేమను చూసి, దేవుని కార్యాలు చూసి కూడా, దేవునిలో ఎన్నెన్నో మేళ్లను చూసి కూడా ఈరోజు నీకెదురవుతున్న స్వల్పకాల శోధనలను బట్టి ఆయన విడిచిపెట్టేస్తున్నావా? ఇంతేనా నువ్వు యేసు ప్రభువుని అర్థం చేసుకుంది? ఇంతేనా నీకు యేసయ్య మీద ఉన్న ప్రేమ? ఈరోజు ఒక దేవుని దాస్యాన్ని అడుగుతున్నాను, అర్థం చేసుకో. ఈ మాట వినగానే యేసు ప్రభు గుండె కన్నీరైపోయింది. నా స్నేహితుడు, నాకు ముందుగా మార్గం సరళం చేయడానికి పంపబడిన దూత యోహానా ఈ మాట అడుగుతుంది. ఒక్కొక్కసారి చూడండి, ఎవరి మీదైతే మనం అత్యంత నమ్మకం పెట్టుకుంటామో వాళ్ళే మనకి ఎదురు తిరిగినప్పుడు, వాళ్ళే మనకు నమ్మక ద్రోహం చేసినప్పుడు, నువ్వా నీ నుంచి నేను ఇది ఆశించలేదు అంటాం కదా. యోహాను నుంచి దేవుడు ఇది ఆశించలేకపోయాడు యేసు ప్రభు వారు. అందుకే ఆయన ఈ మాట అంటున్నాడు. చూడండి ఒక మాట, 11వ అధ్యాయము 11వ వచనము. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. దీని అర్థం ఏంటో తెలుసా? మనం ప్రతిసారి స్త్రీలు కనిన నరులలో యోహాను గొప్పవాడు ఇక్కడి వరకే ధ్యానించి వదిలేస్తాం ఈ వచనాన్ని. కానీ ఇది యోహానుని పొగడటానికి దేవుడు చెప్పలేదు. ఈ మాట అర్థం చేసుకోవాలి. మరలా చెప్తున్నాను, ఈ మాట స్త్రీలు కనిన నరులలో యోహాను గొప్పవాడన్న మాట మనం చదివినప్పుడల్లా యోహాను ఎంత గొప్పవాడో అని యేసు ప్రభు పొగుడుతున్నట్టుగా మనం అర్థం చేసుకుంటాం. అందుకు చెప్పలేదు ఈ మాట ఆయన. మన సందర్భానుగుణంగా చూస్తే స్త్రీల కన్నా నరులలో యోహాను కంటే గొప్పవాడు ఎవ్వరూ లేరు. కానీ పరలోక రాజ్యములో అల్పుడైన వాడు. ఇందుకే పరలోక రాజ్యంలో ఎవరుంటారు? యేసు ప్రభు నమ్మినవారు, యేసు దేవుని కుమారుడని నమ్మినవాడు, యేసు ద్వారా నా పాపాలు పోతాయని నమ్మినవాడు, యేసు దేవుని గొర్రెపిల్లని నమ్మినవాడు, యేసు రక్తముల తమ పాపములను కడుగుకొనినవాడే కదా పరలోక రాజ్యంలో ఉండేది. అందుకు యేసు ప్రభు అంటున్నాడు, పరలోక రాజ్యములో అల్పుడైన వాడు యోహాను కంటే కూడా గొప్పవాడట. ఎందుకు యోహాను కంటే గొప్పతనం ఆపాదిస్తున్నాడంటే, మీకు ముందుగా వివరించినట్టు తాను చెరసాలలోకి వెళ్ళాక ఎక్కడో చిన్న బలహీన స్వభావాన్ని తనలోనికి రానిచ్చి యోహాను యేసు ప్రభుని సందేహించాడు. నువ్వేనా? నేను ఇంకొకరి కొరకు కనిపెట్టాలా అని. అందుకే ప్రభు అంటున్నాడు, విశ్వాసంలో వీగిపోవద్దు. శోధనలే రాని, శ్రమలే రాని, సుడిగుండాలే రాని, ఏమైనా రాని, ప్రియ సహోదరుడు, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒక నిర్ణయం తీసుకో. ప్రభువా, చావనైనా చేస్తాను, కానీ నిన్ను సందేహించును, నిన్ను విడిచిపెట్టను. అందుకే ప్రభు అన్నాడు, పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు యోహాను కంటే గొప్పవాడు. ఈ రోజున నీవు కూడా నీ స్థితులను బట్టి ఎక్కడైనా అల్ప విశ్వాసంలో బ్రతుకుతున్నావేమో. ప్రభు నీతో, నాతో, మనతో, అందరితో మాట్లాడుచున్నాడు. రానియద్దు, అపవాదికి అవకాశం ఇవ్వద్దు, యేసు నీపైన పెట్టిన కాడిని దించొద్దు. ఒక మాట గుర్తుపెట్టుకో, అయితే నేను చావాలి లేదా ప్రభు రావాలి. సహోదరుడు మర్చిపోవద్దు, అయితే నేను చావాలి లేదా నా ప్రభు రావాలి. అంతవరకు నా విశ్వాసంలో నేను వేగను,
అట్టి విశ్వాస స్థితిని దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.